కార్బన్ యాంటీడోట్ మనకు కనిపించు మనకి నానో పార్టికల్స్ ఉంటాయన్నమాట. ఓకే, రెండు డబ్బాలు వస్తాయి అందులో. 60 ml వస్తుంది. ఆన్ చేయాలి. టర్బోకి ఇంజన్ చేయాలి. టర్బో పైప్కి లిక్విడ్ మనకి ఇంజన్ లోపలికి వెళ్ళిపోవాలి. ఓకేనా? మిషన్ ఆన్ ఉండాలి. మిషన్ ఆన్ చేసి టర్బో పైప్కి లిక్విడ్ మనకి ఇంజన్ లోపలికి వెళ్ళిపోవాలి. ఓకేనా? మిషన్ ఆన్ ఉండాలి. మిషన్ ఆన్ చేసి ఉండాలి. ఇది పట్టుకోము. దిస్ ఈజ్ GHMC వెహికల్. అశోక్ గారు, ఈయన GHMC కాంట్రాక్టర్. ఒకసారి దీని డీటెయిల్స్ అని మనం తెలుసుకుందాం. ఇప్పుడే ఒక ఇంజెక్షన్ కంప్లీట్ చేసాం మనం. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉండాలి. ఓకేనా? ఒక 5 నిమిషాల తర్వాత మనం మాట్లాడదాం. నమస్కారం అశోక్ గారు. సార్ నమస్కారం సార్. మీరు చాలా వెహికల్స్ మన దగ్గర చేయించుకున్నారు. ఓకే, మీకు అసలు ఎలా తెలిసిందండి ఇక్కడ కార్బన్ యాంటీడోట్ ఉంది? దీనివల్ల మనకి టీఆర్ఎస్ లీడర్ ఇక్కడే మీ షాప్ పక్కనే ఉంటాడు మా ఫ్రెండ్. ఓకే, ఆయన I20 కార్ ఉంది. ఓకే, అది ఇద్దరం కలిసి డ్రైవ్ చేస్తుంటాం ఎప్పటికీ. ఓకే, ప్రశాంత్ కావచ్చు, నేను కావచ్చు, ఇద్దరం ఆ వెహికల్ ఇద్దరం కలిసి డ్రైవ్ చేస్తుంటాం. ఓకే అన్న, మరి నీ బండి చాలా పికప్ చేసింది ఈ మధ్యాహ్నం. ఏమైంది అంటే, ఇట్లా విజయ్ అన్న అని మన ఇంటి పక్కనే ఉంటారా, మన ఆయనకి యాంటీ బూస్టర్ డోస్ వేసాడు. దానివల్ల ఇంత పికప్ వచ్చింది. బండి మైలేజ్ కూడా బాగా వస్తుంది, 22-23 వస్తుంది ఆయన బండి. నేను కూడా నమ్మలేదు. సరే అని మనకు రోజు రెగ్యులర్ నడుపుతున్నాం కాబట్టి దాని పికప్ అర్థం చేసుకొని మా ఫ్రెండ్ ఒక బైక్ తీసుకొచ్చి మొన్ననే వేయించాను. దానికి కూడా ఒక బూస్టర్ డోస్ వేయించాను. ఆ అబ్బాయి కూడా చెప్పాడు, అన్న ఇంజన్ మొత్తం స్మూత్ అయిపోయింది. ఆల్రెడీ ఇంజన్ సర్వీస్కి ఇద్దాం అనుకున్నాను, కానీ అది ఇంజన్ మొత్తం ఫుల్ సర్వీస్ అయిపోయి ఒక్క బూస్టర్ డోస్ తోటి పికప్ పెరిగింది, మైలేజ్ కూడా పెరిగిందన్న అని చెప్పిండు. వైబ్రేషన్ కూడా వచ్చిందని చెప్పాడు. ఇంజన్లో వైబ్రేషన్ వస్తుందని చెప్పాడు. నేనే నిన్ననే తీసుకొని చేయించాను. సాయంత్రం ఫోన్ చేసి, అన్న నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్తున్నా అంటే, ఆల్రెడీ మొత్తం మైలేజ్ కూడా పెరిగిపోయింది, ఇంజన్ కూడా చాలా స్మూత్ అయిందన్న అని చెప్తుండు. అందుకే ఈ రోజు మీ దగ్గరికి మళ్ళీ నా JCB పట్టుకొచ్చి తీసుకొచ్చారు. GHMC వెహికల్. అది ట్రాన్స్పోర్ట్ లో వెహికల్ చూసుకుంటున్నాను. నా బండికి కూడా కొంచెం అది చాలా రోజులు అయితే బోర్ చేయించక. మీరు చెప్పారు కదా, బోర్ అనేది కూడా పోతుందండి. దీనికి బోర్ అనేది కూడా ఉండదు. అవును, సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే పోతుందని. సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే బోర్ అనేది రాదండి. బోర్ వేసుకుంటే 40-50 వేల రూపాయలు ఎక్కడ పెడతాము. ఇది 5,000-6,000 తోటి ఒక ఇంజెక్షన్ డోస్ వేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఐడియా తోటి వచ్చాను మీ దగ్గర. దాంతో పాటు మైలేజ్ కూడా పెరుగుతుంది. పికప్ కూడా పెరుగుతుంది, స్మూత్నెస్ ఉంటుంది మీకు. సార్ ఓకే అండి, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే సార్. ఇంకా మాతో కూడా ఇంకా వెహికల్స్ కూడా మీకు ప్రమోట్ చేస్తాము. షూర్ అండి. ఎవరైనా మంచి అంటే అంతా మన దగ్గర కూడా చెత్త లారీలు నడిపే వెహికల్స్ ఉన్నాయి. చాలా స్మోక్ వస్తుంటాయి. వాటికి కూడా వేసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. షూర్ అండి. ఇదైతే బాగా పర్ఫెక్టే ఉంది. ఓకే, మా ఫ్రెండ్ వెహికల్ కూడా మనం ఎప్పుడు రోజు డ్రైవ్ చేస్తుంటాం కాబట్టి అది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.